నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని పలువురాళ్లపల్లె ఎస్సీ కాలనీ, ఎర్రంపల్లె గ్రామాల్లో మైదుకూరు తెలుగుదేశం పార్టీ బాధ్యుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేసి కూటమిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలను విస్మరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కె ప్రభాకర్ రావు, వీరయ్య, గురవయ్య, బాలుడు, ఓవయ్య, శ్రీను, బ్రహ్మయ్య తదితర 40 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరిని పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ నమస్కారం. మన సొంత పంచాయతీ మీరందరూ మాకు ఒకసారి ఓడిపోయినాం. మీరందరూ గట్టిగా సహకరించాలా. రేపు మన ప్రభుత్వం వస్తే కదా నేను పథకాలు చెప్తాను. మీకు మన ప్రభుత్వం వస్తే కదా మహిళలు ఎక్కడ తిరిగినా బస్ ఛార్జ్ ఉండదు. ఇంకా బస్ ఛార్జ్ రాష్ట్రంలో ఎక్కడ తిరగచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, బస్ ఛార్జ్ ఉండదు. ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఫ్రీ చేస్తున్నారు. మన ప్రభుత్వం వస్తే 3 సిలిండర్లు ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు. చదువుకున్నటువంటి మహిళలు ఉంటాయి, ఎవరైనా చదువుకునే మామూలు మహిళలు ఇంట్లో ఉంటాయి కదా, 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల నుంచి మహిళలు ఉంటాయి కదా, వారికి 1500 రూపాయలు ప్రతి నెల అకౌంట్ జమ అవుతుంది. అదే మా చదువుకున్న పురుషులు ఉంటారు, వాళ్ళకు 3000 రూపాయలు ప్రతి సంవత్సరం నిరుద్యోగ వృత్తి కింద. అదే రకంగా రైతులకైతే 20,000 రూపాయలు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నాయో 15,000 రూపాయలు. ఎంతమంది మన తల్లికి వందని కింద వస్తుంది. ఖచ్చితంగా అందరూ ఆలోచించి ఖచ్చితంగా అందరూ సుధాకర్ యాదవ్ మన ప్రభుత్వం వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందం కింద. అదే రైతు పని చేస్తే వాళ్ళకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం. ఖచ్చితంగా ఇవన్నీ మన ప్రభుత్వం వస్తే నెరవేరుస్తుంది. అది కాకుండా నేను మీ పంచాయతీ వాసిని, మన పంచాయతీకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరిస్తా. ఎందుకంటే మన భూములు కూడా ఉన్నాయి కాదు, డీకేట్ భూములు ఉన్నాయి. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ తేవాలనుకుంటున్నాం మన ఏరియాకు. వస్తే ఏంటంటే చదువుకున్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఈ భూముల్లో ఏమవుతుందంటే ఈ భూములు పంట రాదు. ఎందుకంటే మన భూముల్లో అంత సౌడ్ నెల దానికి ఏంటంటే సోలార్ సిస్టమ్ అని పెడితే కరెంట్ ఉత్పత్తి అవుతుంది. మనకి ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఆ సిస్టమ్ సపరేట్గా మన పంచాయతీ కావాలని నేను అనుకుంటున్నాను. 350 అందుకో ఎందుకంటే కాదు మన ఏరియాలో సుమారు 400 ఎకరాల భూమి మా ఊరి దగ్గర ఏరియా. దాంట్లో ఏమైతుందంటే సోలార్ సిస్టమ్ పెడితేనే ప్రతి ఒక్కరికి అందుకు ఇవన్నీ నెరవేరాలంటే కాదు తల్లి. ఇప్పుడు ఇన్ని రోజులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచక ప్రభుత్వం రేట్లు పెరిగినా లేదా? ఇంతకుముందు కరెంట్ ఎంత రేట్ ఉంది, ఇప్పుడు కరెంట్ రేట్ పెరిగింది. నేను ఇప్పుడు మీకు హామీ ఇస్తాను. నా సొంత పంచాయతీ మీకు 120 ఎకరాలు ఉంది కదా, ఖచ్చితంగా సర్వేని ఇక్కడ పిలిపించి మీ హద్దులు ఎవరెవరు ఉన్నాయో హద్దులు ఖచ్చితంగా ఏర్పరిచి మీ భూమి ఎక్కడుంది ఏర్పరిచి మీకు పట్టా ఖాతాలు కూడా నీటికి ఇచ్చేసి ఎవరు మళ్ళీ నెక్స్ట్ పరదలు దాన్ని రాకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. దానికన్నా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మన సౌడు భూములు, మన భూములు సౌడు భూములు పంట రాదు. భూములు ఉన్నాయి, భూములు పంట రాదు. మేమే ఆలోచిస్తామంటే మన ప్రభుత్వం వస్తే కదా మన ఏరియాలో ఒక సోలార్ సిస్టమ్ ఎండతో కరెంట్ తయారవుతుంది. దాన్ని మన ఏరియాలో పెట్టడానికి ప్యానల్ పెడితే తయారవుతుంది. ఖచ్చితంగా అది చేయాలని నేను అనుకుంటున్నా. మీరందరూ సహకరించే మన పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు ఈ నాయకులు ఏం చేస్తారు, ఎలక్షన్ రోజు వస్తారు, రాత్రి ఒక బాటిల్ మందు ఒక బాక్స్ బిర్యానీ తీసుకొచ్చి అందరికి తెచ్చుకొని పోతారు. అవునా కదా? మీరు ఆలోచించండి. నేను చెప్పేది దాంతో మన బతుకులు బాగుపడవు. ఇప్పుడు బిర్యానీ మందు బాటల్లో మన బతుకులు బాగుపడవు. మీరందరూ ఆలోచించుకోండి. నేను చేసేదంటే నా పంచాయతీలో శాశ్వతంగా మన పిల్లలకు ఒక సంపాదించేదానికి రూట్ చూపించాలి.
సంపాదించడానికి ఒక అవకాశం కల్పిస్తే చదువుకునే విద్యార్థులు వాళ్ళు ఏమని చేసుకుంటారు. అందుకోసం మన పంచాయతీకి సుమారు మనకు 500 ఎకరాల భూమి ఉంది. దాంట్లో 500 ఎకరాల్లో ఒక సోలార్ సిస్టమ్ తీసుకొస్తే ఆ కరెంటుతో ఒక ఎకరాకు సుమారు సంవత్సరానికి సుమారు లక్షల రూపాయలు ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఒక సిస్టమ్ చేయాలా. అది మన ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా మన పంచాయతీ నేను నెరవేరుస్తా. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలా? మన అధికారం రావాలా. అధికారం వచ్చే కదా. అధికారం వచ్చాక ఈ రోజు మీరందరూ ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ ఏదో చెప్తారు, ఆ రోజు పంచాయతీకి వచ్చి వెళ్ళిపోతారు. అది మన బతుకు ఆలోచించుకోండి. ఒకసారి నా పంచాయతీ గారు నా మనుషులు మీరు మీకోసం ఏం చేసే సిద్ధంగా ఉండా. ఒకసారి మేము మన 2 సార్లు ఓడిపోయినాం. ఇది 3వ సారి. 2 సార్లు ఓడిపోయినాం. మళ్ళీ ఇది 3వ సారి అయితే నాకు కదా అవమానం, మనకు కూడా అవమానం అవుతుంది. ఎందుకంటే రఘురామరెడ్డి వాళ్ళ పంచాయతీ 1 సైడ్ చేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేయకుండా కూడా మా నాయకుడు ఎమ్మెల్యే అవుతాడు, మేము అందరూ వేయించుకోవాలా అని గెలిపించుకోవాలని చెప్పి ఏకపక్షం చేసుకుంటాం. రవీంద్ర రెడ్డి చూశారు ఇంతకుముందు వాళ్ళ ఏరియాలో వాళ్ళు నాయకులు సంపాదించుకున్నారు. మన పంచాయతీకి వచ్చే లోపల మనకు విభేదాలు పెడతారు. అందుకని మన సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఎలక్షన్స్ వచ్చినాయి. పోటీ పెట్టాక మాకే ఉద్దేశం కాదు. పోటీ పెడితే మన వాళ్ళు ఇబ్బందులు విడిపోతారు, మనకు ఒకరికొకరు భేదాభిప్రాయాలు వస్తాయని చెప్పేసి నాకు ఎంతో ఒత్తిడి చేసిండ్రు. ఖచ్చితంగా మన వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఒత్తిడి చేసిండ్రు ఖచ్చితంగా పోటీ చేయాలని. నేను చెప్పిన మన దళితులు మనకు ఉండరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.